అరే ఇవాళ మన ఇంట్లో బిర్యానీ. ఇది పొద్దున్నే లేవగానే అంటే నీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పిచ్చ హై వస్తుంది. సో ఇవాళ చెఫ్ మనం కాదు, ఇవాళ మొత్తం డ్యూటీ మా డాడీదే. చేస్తా ఉంటే చూస్తా ఉండి వీడియో తీసినాం అన్నట్టు. సో వేయడానికి మసాలాలు కావాలి, అన్ని ఉన్నాయి కానీ బిర్యానీ మసాలా మిస్ అయింది. సో షాప్కి వెళ్ళి పట్టుకొచ్చేసినాం. షాప్ మందే అనుకో, అది వేరే విషయం. ఇవన్నీ వేసుకున్నాక ఏం చేస్తారు? ఇవన్నీ వేసుకున్నాకనా ఇవన్నీ కలుపుకొని ముక్కలకు పట్టేంత వరకు 1 గంట సేపు పక్కన ఉంచాలి. గ్యాప్ లో మనం మిర్చి కసాలని చేసుకోవాలి. ఇదంతా అయిపోయే లోపు 1 అవర్ అయింది. ఈ గ్యాప్ లో 2 పొయ్యిల మీద ఒక దిక్కు కూర, ఇంకో దిక్కు అన్నం పెట్టేసుకున్నాం అనుకో, పని అయిపోద్ది. అదేందన్న అన్నం అట్లేసింది? అన్నము 70% మాత్రమే అయింది. ఇప్పుడు కూర ఉడికించినాం కదా పక్కన, దాని మీద ఇప్పుడు ఈ రైస్ వేసుకోవాలి. సో వాటర్ అంతా తినికిపోయేంత వరకు అట్లా వేసుకుంటాం అన్నట్టు. ఇక రైస్ ని అలా అలా అందంగా దాని మీద పరిచి, దాని మీద కొంచెం నెయ్యి కాదు దిట్టంగా నెయ్యి వేసి ఒక క్లాత్ కట్టి దాని మీద వెయిట్ పెట్టి స్టవ్ మీద పెట్టినాం అనుకో. నేను చెప్తా చెప్పు. వేడి వేడి బిర్యానీ రెడీ.